మునిగి బయటకు వస్తే నీ కుష్ఠవ్యాధి పోద్దని చెప్పేశాడు. మొదటిసారి నమ్మలేదు, రెండోసారి నమ్మలేదు, మూడోసారి నమ్మాడు, మునిగాడు, వచ్చాడు. తర్వాత తన రథములు నిండా ధనమును తీసుకొని వచ్చి ఆ దైవ సావుకునికి ఇవ్వాలనుకున్నప్పుడు గెహజీ అక్కడ ఉన్నాడు. ఆ గెహజీ ఏం చేశాడంటే ధనం తీసుకోవట్లేదు, పాస్టర్ గారు వద్దంటున్నాడు ఆయన, కానీ ఈయనకేమో తీసుకోవాలని ఉంది. కాబట్టి ఆయన వద్దనగానే ఆ రథాల మీద వేసుకుని ఆ ధనాన్ని తీసుకుని వెళ్తున్నారు. ఈ లోపున కళ్ళు మూసుకొని అయ్యగారు ప్రార్థనలో కూర్చున్నారు. ఆ టైంలో ఈయన గెహజీ గారు పరుగెత్తి, అయ్యా రథాలను ఆపండి, దయచేసి మా గురువు గారు మనస్సు మార్చుకున్నారు, కాబట్టి ఆ ధనమును తీసుకురమ్మన్నారు, అది మా ఇంట్లో ఏమన్నారని చెప్పి ఆ డబ్బును బంగారంను ఏమైతే తను తీసుకొచ్చాడు కానుక రూపంలో అవన్నీ తీసుకొని వెళ్ళి తన ఇంట్లో వేసుకున్నాడు. తన ఇంట్లో వేసుకుని వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు, పాస్టర్ గారు కళ్ళు తెరవలేదు, అప్పటికి ప్రార్థన అయిపోలేదు.